ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మసాలా వడ తయారు చేద్దామని చెప్పేసి పిల్లలు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిన వెంటనే ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని నానబెట్టేసి స్కూల్ నుంచి వచ్చే ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పులో ఒక గుప్పుడు పచ్చిశనగపప్పుని పక్కన పెట్టి మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చేసి బరకగా మిక్సీ పట్టుకుని నానబెట్టిన పచ్చిశనగపప్పు గుప్పుడు తీసి పక్కన పెట్టాం కదండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ వడల్లాగా వేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నాం కాబట్టి పిల్లలు మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా వడలు వేసేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పీసెస్ ఆయిల్లో ఉండి అవి బ్లాక్గా అయిపోతాయి కదా, ఇలా టీ స్ట్రైనర్తో తీసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఆయిల్ క్లీన్గా ఉంటుంది. ఒక చిన్న టిప్ లాగా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. నచ్చితే ట్రై చేయండి. వడలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఒకవేళ మీరు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.